మొంతా తుపాను ధాటికి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ వాసులకు వరద కష్టాలు తప్పట్లేదు. ప్రతి సంవత్సరం ఏదో విధంగా వస్తున్నటువంటి వరద కారణంగా కాలనీలు జలదిగ్బంధం అవుతున్నాయి. అయితే గత 4 ఏళ్ల క్రితం ఏదైతే భారీగా వచ్చినటువంటి వర్షం కారణంగా జలదిగ్బంధం మీద అదే పరిస్థితి ఇప్పుడు కూడా నెలకొంది. మొత్తం ఇటు మోందా తుఫాను మిగిల్చినటువంటి కారణంగా వచ్చినటువంటి భారీ వర్షాలతో వరంగల్ నగరం అలాగే హన్మకొండ నగరంలో 45 కాలనీల దాకా జలమయమయ్యాయి. ఇప్పటికీ దాదాపుగా చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుని బయటికి రాలేని పరిస్థితి ఉంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతాయి. స్థానికులు ముఖ్యంగా ఎక్కడికెక్కడ స్థానికులు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, అలాగే కాలనీ ప్రెసిడెంట్లు వీళ్ళంతా కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు. అలాగే ఇటు హన్మకొండలోను అలాగే వరంగల్, కాజీపేట మొత్తం 3 చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులను బయటికి తీసుకొస్తున్నారు. అలాగే వాళ్ళకి ఆహారం అలా అందిస్తున్నారు. అలాగే ఇక్కడ కొంతమంది కాలనీ వాసులు ఉన్నారమ్మా. చెప్పడమ్మా మీ సమస్య చెప్పండి. నమస్తే అండి. 56 డివిజన్ మహిళా అధ్యక్షురాలు అనితనండి. నైట్ 3 గంటల నుంచి వెళ్ళి వర్షం, కుండపోత వర్షంతో ఇక్కడ కాలనీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటే మేము కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులము, మా డివిజన్ అధ్యక్షుడు కొంగ హరిబాబన్న గారు నైట్ నుంచి వెళ్ళి మేము అందరినీ ప్రతి ఒక్కరిని కాపాడుకుంటా తిరుగుతున్నామండి. ఇంకా ఎవరన్నా చిక్కుపోయిన వాళ్ళని కూడా మేము తీసుకొని వస్తున్నాము. మా కేఎన్ఆర్ నాగరాజు గారు చెప్పినట్టుగా మేము అన్ని పనులు చేస్తున్నామండి. వర్షం బాగుందండి. నిన్న నైట్ చాలామంది జోహర్ కాలనీలో ఇళ్లలో ఉండిపోయిన పబ్లిక్ను వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని పేషెంట్ల కాంచెలు మేము బయటికి తీసుకురావడం జరుగుతుంది. మేము మా పార్టీ తరఫున చాలా కష్టపడుతున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచి అనుకోకుండా కుండపోత వర్షం వచ్చింది. ఆ కుండపోత వర్షం అంటే ఇది ఒక రకమైన ప్రకృతి విపత్తు. ఈ కుండపోత వర్షం వస్తుందని చెప్పి వాతావరణ కేంద్రం హెచ్చరించినప్పుడే మా గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు శ్రీ కేఆర్ నాగరాజు సార్ గారు అందరు అధికారులతో సమీక్షించి ఎక్కడికక్కడ అధికారులను కూడా పురమాయించడం జరిగింది. అయినా కూడా అనుకోని రీతిలో అత్యధిక ఒక రికార్డు స్థాయిలో వర్షం కురవడం వలన ఇక్కడ మొత్తం కూడా ఖాళీలన్నీ మునగడం జరిగింది. అయినా కూడా అధికార యంత్రాంగం కూడా తక్షణమే స్పందించి ఎక్కడికక్కడ తక్షణ సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. మా ఎమ్మెల్యే నాగరాజ్ సార్ కూడా పరిస్థితి అంటే ఇప్పుడు ఒక 25% అంటే ఒక 100% నీళ్ళలో ఒక 25% వాటర్ ఇప్పుడు ఫ్లోట్ తగ్గింది. ఇంకొక 25% తగ్గితే మాత్రం కాలనీలను కూడా ఇక్కడ కూడా ప్రాణ నష్టం అలాంటివి జరగలేదు. కొంతవరకు ఇల్లు మునగడము అట్లాంటివి జరిగింది కాబట్టి పెద్దగా ప్రాణ నష్టం జరగలేదు. ఈ వాటర్ అంతా మనకు వడ్డేపల్లి మత్తడి పడ్డది. అంటే వడ్డేపల్లి కూడా పైనుంచి వస్తున్నాయి వాటరు. ఇక్కడ గన్పూర్ నుంచి అక్కడ కూడా ఒక 30 సెంటీమీటర్ల వర్షం నమోదు కావడం అనేది రికార్డులో ఇప్పుడు లేని విధంగా వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల నీళ్ళు మొత్తం ఇక్కడ రావడం వలన ఇక్కడ నుంచే ఈ ప్రధాన డ్రైనేజ్ ఉన్నది. డ్రైనేజ్ ద్వారా కిందికి పోవాలి కాబట్టి ఆ డ్రైనేజ్కి చుట్టుపక్కల మా డివిజన్ ఉండడం వలన మా డివిజన్కు ఇటుపాటు ఖాళీలు మునగడం జరిగింది. అయినా కూడా అధికారులు ఎక్కడెక్కడ తక్షణమే స్పందించి ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు వచ్చిండు, కమిషనర్ గారు వచ్చిండు, మేము కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా మేము కూడా స్పందించి ప్రజలకు వీలైనంత వరకు మేము వాళ్ళకు సేవ చేయగలుగుతున్నాం. వర్షము చాలా అధిక మోతాదుగా వర్షం రావడం వల్ల గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఇంత వర్షం నమోదు కాలే. ముఖ్యంగా ఈ వాటర్ రావడానికి కారణం ఏంటంటే కొంచెం చెరువున్న ప్రాంతము కబ్జాలకు గురై లోతట్టు ప్రాంతం ఇండ్లు రావడం వల్ల ఆ వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చింది. ఇది ప్రతిసారి మేము చెప్తూనే ఉన్నాము. ఈ కింద ప్రాంతం అంతా కబ్జాలకు గురైంది. ఇంతవరకు కూడా అధికారులు ఇంతవరకు చెప్తున్నాం కానీ ఎలాంటి వర్షము వచ్చినప్పుడే స్పందిస్తాను, మిగతా టైంలో స్పందించట్లేదు. మేము మా ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము రావడం జరిగింది, సహాయ చర్య చేస్తున్నాం. మా వడ్డేపల్లి గ్రామ ముస్లిం వాళ్ళు కూడా చాలా వాళ్ళు ఫుడ్ కానీ టిఫిన్స్ కానీ అందరికి దాదాపు కొన్ని ఇళ్లలో తిరిగి చేస్తున్నారు. దీనికి మా గ్రామ కమిటీ తరఫున కానీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారి సలహా మేరకే మేము కార్యాచరణ. వర్షం బాగా 30% నమోదు కావడం వల్ల ఈ ఫ్లోట్ అనేది పెరిగింది. నేను జవహర్ కాలనీ స్థానికుని. చాలా ఉధృతంగా వర్షం పడ్డది. కానీ మా సమస్య ఏంటంటే 2 ఏళ్ళకు ఒకసారి వర్షం వస్తుంది పోతుంది. అధికారులు వస్తారు పోతారు, నాయకులు వస్తారు పోతారు, కానీ ఎవ్వరూ దీన్ని పట్టించుకునే నాయకుడే లేడు. మాకు చేయాల్సింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే మా జవహర్ కాలనీకి నాలకు ఒక సైడ్ వాల్ కట్టియాలని నాగరాజ్ సార్ కానీ వేడుకుంటాను. ప్రాబ్లం పోతుంది అది 100%. నాది జవహర్ కాలనీలో టెంట్ హౌస్ అండి, శ్రీ రాజరాజేశ్వరి టెంట్ హౌస్.
నా పేరు రంజిత్ కుమార్. ఇల్లు మొత్తం మునిగింది. పాపం ఘోరంగా వీళ్ళందరూ ఇల్లులన్నీ మునిగిపోయినాయి. చాలా వరకు తిండి కూడా లేదు, చాలా కష్టంగా ఉంది. నా టెంట్ హౌస్ తరపు నుంచి నేను 2,000 రూపాయలు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను 2,000 రూపాయలు వీళ్ళకి ఇస్తాను. దీంతో 2 సార్లు అయ్యా. పోయినసారి మొత్తం మునిగింది. ఈసారి 4 గంటల రాత్రికి పానాలు కాపాడుకోవాలని పక్కింటి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి పోయినాం. ఇప్పుడు కూడా ఇంట్లో ఇంతవరకు ఉన్నది నీళ్ళు. ఎవరు ఇంతవరకు పొద్దుటి నుంచి ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు, మమ్మల్ని ఆదుకొని చూసిన వాళ్ళు లేరు. మొత్తం ఇంతవరకు ఉన్నది. ఇంట్లో సామాన్ మొత్తం ఖరాబ్ అయింది, ఇల్లు ఖరాబ్ అయింది, మొత్తం ఖరాబ్. ఒక్క బయటికి పోదామంటే కూడా ఇంతవరకు ఉన్నది నీళ్లు. నిన్నటి నుంచి వర్షం ఉన్నది. కొంచెం నిన్న తగ్గినాయి, రోడ్డు మీద నీళ్ళే వచ్చినాయి. రాత్రి 4 గంటల నుంచి అయితే మొత్తం వరద వచ్చింది. మేము పండుకొనే ఉన్నాం. పక్కోళ్ళు ఫోన్లు చేసి లేపట్టిండ్రు. వాళ్ళు పక్కోళ్ళు ఫోన్ చేసి అయ్యో నిద్రలో ఉన్నారు కదా నీళ్ళు వస్తాయి అంటే లేచి పక్క బిల్లులకు పోయినాం. మునిగినాయి, వాళ్ళవి కూడా మునిగినాయి. ఉసుక కొట్టుకపోయింది వాళ్ళది. సార్ ఈ జవహర్ కాలనీలో కూడా సార్ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది సార్. చాలా బీద వాళ్ళు సార్. వాళ్ళ ఈ సిమెంట్ బస్తాలు ఇసుక అన్ని కొట్టుకపోయినాయి సార్. అసలే వాళ్ళ బీదరికంలో ఉన్నారు. ఇప్పుడు నాగరాజు సార్ సహకారంతో కూడా మన సార్ కూడా హరిబాబు సార్ కూడా సహకారం చేస్తున్నారు సార్. వాళ్ళకి పునరావాసం కల్పించాలని కోరుచున్నారు సార్. వాన పడ్డ ప్రతిసారి ఇదే కోసం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. నాకైతే 9 నెలల పాప ఉన్నది. ఆ పాపను పట్టుకొని ఈ నీళ్ళలో రాత్రి అంతా ఉన్నాం మేము. సామాన్లు ఖరాబడు, బియ్యం ఖరాబ్ అయిపోయినాయి. ఏది పడితే అది ఎప్పుడు మాకు ఇట్లా వరదలు వస్తాయని కూడా ఎవరు చెప్పడానికి కూడా రాలేదు. దొంగరాత్రి వచ్చింది. ఈ వరద మొత్తం దొంగరాత్రి వచ్చింది. పట్టుకొని ఏ ఇంట్లోకి పోవాలన్నా ఎవరు రానిస్తారు సార్? ఎవరు రానిస్తారు మమ్మల్ని? ఎంతమందికని ఆశ్రయం ఇస్తారు? మేము ఎందుకు ఇంత గోసపడాలి? కొంచెం మమ్మల్ని కూడా చూసుకొని మాకు గవర్నమెంట్ తరఫున ఏమన్నా రావాలి సార్. నిన్నటి నుంచి ఒక వర్షం కాదు 9:30 మొదలు పెడితే సాయంత్రం వరకు వర్షం అసలు తగ్గట్లేదు. రాత్రిపూట ఏమో తగ్గింది. వాగు అంతా కూడా రాలేదు. పొద్దుగాల తెల్లారి 4 గంటలకు సౌండ్ వచ్చింది. గేట్ చూస్తే గేట్ కొద్దిగా అనుకునేది. ఇట్లా అందరికీ లేపి ఇట్లా పైకి తీసుకుపోయారు. మా కూడా చిన్న పిల్లలు చదువు బుక్స్ అవి అన్ని ల్యాప్టాప్లు అన్నీ తడిసిపోయినాయి. ఫ్రిడ్జ్ సహా ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు మొన్ననే ఫ్రిడ్జ్ కొన్నాం, అది కొన్నాం. కూలర్ రిపేర్ చేయించినా పోయినసారి. ఇప్పుడు కూలర్ పోయింది, ఫ్రిడ్జ్లు పోయినాయి. మా పాప ₹1,00,000 ల్యాప్టాప్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నా, అవి కట్టాలి. ఇప్పుడు ఎట్లా కట్టాలి? ఆటో మొన్ననే కొత్త ఒక ఆటో కొన్నా. ప్రతిసారి ఆటోలో నీళ్ళు పోయి ఆటో ఖరాబ్ అవ్వడు. ఇదిగా ఇప్పుడు అర్ధరాత్రి పోయి వేరే కాడ ఇంటికాడ పెట్టి సేవ్ చేసిన ఆటో లేకుండా అది కూడా ఖరాబ్ అయిపోయిలా. ఇంట్లో ఏం లేదు. ఇంట్లో పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. ఆదుకునేది ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. వర్షాలు బాగానే ఉండేది సార్. ప్రతి సంవత్సరం ఏంది మా జవహర్ కాలనీ మామూలు పట్టించుకుంటారు ఎవరు లేరు. టీవీ, ఫ్రిడ్జ్, సామాన్లు ప్రతి సంవత్సరం 34,000 ఖర్చు వస్తుంది మా ఇంట్లో. నీళ్ళు వచ్చి బురద ఇంట్లో పిల్లలు జైలు ఇదంతా పరిస్థితి ఏంది. మాకు ఆదుకుంటారు ఎవరు లేరు మమ్మల్ని. నేను బాగానే ఉంది. నైట్ కరెంట్ లేదు, వాటర్ లేవు, చూసుకుంటారు లేరు, వచ్చేటోళ్ళు లేరు, ఏం లేదు మాకు. ఇటు ఎవరు వచ్చేది లేదు. ఇక్కడ ఏమల్లే కానీ కార్పెంటర్ కానీ ఎవరు కానీ చూసటం లేరు. ఈ వరద కరెంట్ లేదు, నీళ్ళు లేవు, ఏది చూసటం లేరు. ఫుల్ నీళ్ళు ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి మాకు కాలనీ. ఇట్లా ఇప్పుడు మొత్తం మునిగింది మాది మొత్తం. ఫ్రిడ్జీలు, టీవీలు, పిల్లలు, ముసళ్ళు, బియ్యం ఇప్పుడు 2-3-20,000 సామాన్ ఖర్చు నష్టమైంది మాకు. ఇదే ఇట్లా 3 సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మాకు ఈ కాలనీ. రాత్రి ఉండి కరెంట్ లేదు, అన్నం లేదు, నీళ్లు లేవు, దిక్కు ఎవరు అచ్చులేదు, చూసలేదు, ఫోన్లు చేస్తులేదు, ఎవరు వచ్చి ఇట్లా చూసేది లేదు, పట్టించుకునేది కాలనీ మొత్తం. ఇప్పటికి ముసలు ముడిగోళ్ళు అంతా పరిచయం అవుతాను నీళ్ళతోటి. ఇప్పుడు మాకు మంచాలు, ఫ్రిడ్జీలు, బీరు, బెడ్లు అన్నీ ఖరాబ్ అయి ఉన్నాయి మాకు. అంటే వర్షము బీభత్సంగా ఉంది. అంటే కాకపోతే మాకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైము అంటే ఒకసారి రాలేదు, ఈసారి మనకు సంవత్సరం మాత్రం రాలేదు. అది ఒక నాలో ఒకటి క్లియర్ చేసింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా రాదనుకున్న ఊహించినాము. కానీ ఇది అనుకోని పరిస్థితి ఇది. కాకపోతే రోడ్లన్నీ జలమయమైన, రాత్రి నుంచి పవర్ లేదు, కొన్ని ఇబ్బందులే ఉన్నాయి. ధన్యవాదాలండి. అలాగే వరంగల్లోను అలాగే హన్మకొండలోను దాదాపుగా 45 కాలనీల లోతట్టు ప్రాంతాల్లో ఉన్నట్టు కాలనీల ఈ జలమయంలో జల దిగ్బంధంలో చిక్కున్నాయి. మంత్రి కొండా సురేఖ పలు కాలనీలు పర్యటించి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్, ఇటు హన్మకొండ కలెక్టర్, అలాగే వరంగల్ జిల్లా కలెక్టరు, తర్వాత కమిషనర్, ఎమ్మెల్యేలంతా కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక భారీ వర్షంతో మొత్తం వరంగల్ నుంచి హన్మకొండ నుంచి వరంగల్ వైపు వెళ్లే మార్గాల్లో కూడా భారీ వర్షం
వరద నీరు రావడంతో రాకపోకలు కూడా నిలిచిపోయి ఇక జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షం కారణంగా ముఖ్యంగా అన్నదాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతల గోస అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఈ చేతికంది వచ్చినటువంటి వరి పంట నేల కొరగడంతో చాలా నష్టపోయామని చెప్తున్నారు. అలాగే పత్తి ఏదైతే పత్తి వర్గంగా భారీ వర్షానికి తడిసి ముద్దయింది. దీంతో తేమ శాతం పత్తిలో ఎక్కువగా పెరిగి దాంతో కొనుగోలు ధరల కనీసం ధర కూడా రాదని చెప్పేసి వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. అలాగే మిర్చి రైతుల ముఖ్యంగా ఇటు నర్సంపేట అటువైపు కానీ లేకపోతే ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నటువంటి మిర్చి రైతులు కూడా చాలా నష్టపోయాయని చెప్పి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర.